మన జిల్లా మన వార్తలు నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. సన్న వరి ధాన్యం కొనుగోలుకు మద్దతు ధర ఇవ్వడంతో పాటు 500 రూపాయల బోనస్ చెల్లించడం పట్ల రైతుల హర్షం వ్యక్తం చేశారు. గురువారం జైపూర్ మండలం కృష్ణాపూర్ గ్రామానికి చెందిన రైతులు వరి ధాన్యం విక్రయించారు. క్వింటాల్కి 2320 రూపాయలు మద్దతు ఇవ్వడంతో పాటు ప్రభుత్వం ప్రకటించిన విధంగా 500 రూపాయల బోనస్ ఇచ్చారు. దీంతో రైతులు గురువారం కలెక్టర్ కుమార్ దీపక్, అదనపు కలెక్టర్ మోతిలాల్, జిల్లా పౌర సరఫరాల అధికారి రమేష్ లను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఎవరైనా మంచిగా ఇచ్చుకొని గవర్నమెంట్ తెచ్చుకొని బోనస్ తీసుకుంటే చాలా మంచిది. ఎవరైనా నా పేరు కట్కూరి కార్తిక్ రెడ్డి, గ్రామం కృష్ణాపూర్, మండల్ జైపూర్. నాది 253 బస్తాలు. నాకు గవర్నమెంట్ రేటు సోమవారం రోజు పడింది. ఆ రోజు సాయంకాలమే బోనస్ కూడా పడింది. 3 రోజులకి డబ్బులు పడ్డాయి గవర్నమెంట్ ద్వారా. 3వ రోజు సాయంత్రమే బోనస్ కూడా పడింది. అది కృష్ణాపూర్ లేది మేము గవర్నమెంట్కి ఓట్లు ఇవ్వడం జరిగింది. సో మాకు 80 క్వింటాలు అయింది. బోనస్ కూడా 40,600 వచ్చేసింది. మెసేజ్ కూడా వచ్చేసింది. సో తోటి రైతులు కూడా అందరూ గవర్నమెంట్కు అమ్ముకోవాల్సిందిగా కోరుకుంటున్నాం. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం పారుపల్లి గ్రామంలో అండర్ గ్రౌండ్ కేడర్ కలిగిన మావోయిస్టుల కుటుంబ సభ్యులను ఏసీబీ వెంకటేశ్వర్లు, ఇతర పోలీసు అధికారులు కలిసి యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మావోయిస్టు ఆత్రం లచ్చన్న కుటుంబ సభ్యుల్ని ఆప్యాయంగా పలకరించారు. వారి జీవనోపాధి, సాగుతున్న తీరు, కుటుంబ నేపథ్యం, పిల్లల చదువు, ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వారికి ఎలాంటి సమస్యలు ఎదురైనా అవసరమైన వైద్య చికిత్సలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఏసీపీ సూచించారు. అనంతరం వారికి నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో కోటపల్లి సిఐ, ఎస్ఐ, ఇతర పోలీస్ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. అప్పుడు ఎవరితో పాటు వేడినా అట్లే ఉన్నారు ఇక్కడ అన్ని రకాల ఫెసిలిటీస్ ఉంది. మీరు కొంచెం ట్రై చేసి మీరు ఇది చేస్తారంటే ఆమె పెళ్లి చేసుకున్నాడు ఏమన్నా ఇక్కడ ఉన్నప్పుడు పెళ్లి చేసుకున్నట్టు అప్పుడు పెళ్లి ఎన్ని ఏళ్ళు ఉండగా పోయిన ఆయనకు ఎంత తోడు ఉండగా ఆయన లోపలికి పోయినట్టు పెళ్లి కాకముందే పోయినా మీ ఆయనకు పెళ్లి కాకముందే ఏంటో మీరు నాయకపోవడం. సరే మేము మా సిపి గారు పిలిస్తే వచ్చినాం అన్నట్టు చెప్తే, మా డీసీపీ గారు మా సిపి గారు చెప్తే వచ్చినాం. మా సార్ ఏమంటుండంటే చెప్పి రమ్మని చెప్పిండు. ఇట్లా మీకు 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత మీకు మంచి అవకాశం ఉంది కాబట్టి ఏదన్నా చుట్టం మార్గంగా ఇక్కడ దాకా వస్తే కొంచెం పోయి తీసుకొచ్చే ప్రయత్నం చేయండి. మొన్న అప్పట్లో కూడా గడిచిరోలు జిల్లాలో ఒక లచ్చన్న ఎన్కౌంటర్ ఈయననే అనుకున్నాను కాదు. అప్పుడు మీకు చెప్తే ఫోన్లు వచ్చింది మీరు కూడా అట్లా ఏదైనా ప్రమాదం జరిగే అవకాశం ఇప్పుడు పెద్ద మనిషి కూడా అయిండొచ్చు. ఎన్నెన్నా మీ బాబాయ్ పోయి ఎంత మీరు ఏమన్నా ఈ మధ్యన అట్లా వచ్చిపోయినట్టు కానీ ఇది చేసినట్టు కానీ ఎప్పుడు ఎన్నడూ కూడా ఇది కాదు. ఏమంటే ఆ ఛత్తీస్గఢ్లో బాగా ఎన్కౌంటర్లు అవుతున్నాయి. మరి ఏదైనా ఇట్లా సుట్టలు సూపుగా ఎక్కడన్నా ఇట్లా కలిస్తే గిట్ట తీసుకురమ్మని సరెండర్ చేపిస్తాం. మీకు మంచి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తాం, అన్నీ చేపిస్తాం. ఎమ్మెల్యే గారికి చెప్పి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కూడా మీకు కొత్త ఇందిరమ్మ ఇల్లు ఉన్నాయి కదా, ఇందిరమ్మ ఇల్లు శాంక్షన్ చేపిస్తాం. మీరు కొంచెం ఏదైనా కొత్త మార్గంగా ఎక్కడన్నా కలిసినట్టు చేసినట్టు ఇటు ఉంటుంది. ఇప్పుడు అక్కడ ఉంటే ఏమవుతుంది అంటే చాలా మట్టుకు ఎన్కౌంటర్లో చాలామంది చచ్చిపోతున్నారు. ఇక్కడ ఛత్తీస్గఢ్ గడిచిరోలిలో అక్కడ కూడా ఇప్పుడు పార్టీ కూడా అంతా ఇదైపోయింది. ఇప్పుడు వస్తే ఇక్కడ మంచిగా కొత్త జీవితం ఇస్తాం. తర్వాత 2 ఎకరాల భూమి కూడా గవర్నమెంట్ నుంచి ఏదైనా తర్వాత 2 లక్షల రూపాయల సాయం కూడా ఎంబటే మనం పెట్టుకోవాలి. స్కీమ్ ఉంటుంది, 10 లక్షల రివార్డు వస్తుంది. అలా ఆయన 10 లక్షల రివార్డు ఉంది. భయపడకుండా మీకోసమే వచ్చినాము. పిల్లలేరి ఇక్కడికి రావడం జరిగింది. ఓకే తల్లి.
లేరు కదా సార్. అర్జుడు సారీ పోక కూడా మరి చేస్తే ఇంకా అన్నీ తీసుకొచ్చి ఇస్తారు ఎస్ఐ గారు. మీకు ఏదున్నా మీకు సాయం చేస్తాము. ఆయనని జనజీవన స్రవంతిలోకి రమ్మను. ఇప్పుడు నక్సలిజం అనేది చాలా అవుట్డేటెడ్ అయిపోయింది. ఎక్కడ కూడా తీవ్రవాదానికి కానీ హింసకు కానీ తావు లేకుండా పోయింది. ఒక 20 ఏళ్ళ కింద పరిస్థితులు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా. కాబట్టి ఇంకా ఆయన అక్కడ ఉండి చాలా కష్టాలు, ఇప్పుడు ఈ 60 ఏళ్ళ వయసులో చాలా కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని ఛత్తీస్గఢ్లో కూడా మొన్నటి వరకు ఏం లేకుండా ఇప్పుడు చాలా అక్కడ ఎన్కౌంటర్స్ అవుతున్నాయి 100 మంది. తర్వాత గడ్చిరోలు జిల్లాలో కూడా 100 మంది ఎన్కౌంటర్లు చనిపోతున్నారు. మనల్ని రమ్మంటే 10 లక్షల రూపాయలు ఉంటాయి ఆయనకి. తర్వాత ఒక ఇందిరం ఇల్లు కట్టిస్తాం. తర్వాత ఈ గవర్నమెంట్ నుంచి ఆత్రం లచ్చన్న అని చెప్పి, ఆత్రమేనా? ఆత్రం లచ్చన్న అని మన ఇక్కడ పారిపల్లి నివాసుడైన మన్నెపు క్యాస్ట్ వీళ్ళు. ఆ పారిపల్లి లచ్చన్న తాలూకు వదినే వాళ్ళ అన్న కొడుకు. వీళ్ళకు చెప్తున్నాం ఏమంటే, ఈ ప్రస్తుత పరిస్థితిలో మావోయిస్టు చాలా గడ్డు పరిస్థితిలో ఉన్నది. చాలా మట్టుకు దేశం మొత్తంలో కూడా ఛత్తీస్గఢ్లో కానీ, ఒరిస్సా బార్డర్లో కానీ, తర్వాత ఇక్కడ కానీ మహారాష్ట్ర కానీ చాలా మట్టుకు ఎన్కౌంటర్లు చనిపోతున్నారు ఎక్కడ పిట్టల్లో అన్నట్టు. హింస అనేది భారతదేశంలో తావులేదు. కాబట్టి ఆయనని ఈ లచ్చన్నని ఎందుకు ఈరోజు వచ్చినామంటే, వీళ్ళ కొడుకు కానీ లచ్చన్న అన్న కొడుకు కానీ వదినకు కానీ ఆయన సరెండర్ అయితే ఆయన మీద 10 లక్షల రివార్డు ఉన్నది. ఆ రివార్డు ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఆయనకు ఒక 5 ఎకరాల భూమి, ఇందిరమ్మ ఇల్లు, తర్వాత ఇంకా ఇతర ఎలాంటి లోన్స్ కానీ స్కీమ్స్ కానీ ఐటీడీఏ ద్వారా ఏమైనా ఉంటే కూడా సాయం చేయడానికి మేము ముందున్నాం. ఈరోజు మా సిపి గారు, మా డీసీపీ గారు ప్రత్యేకంగా చొరవ తీసుకొని మమ్మల్ని ఇక్కడికి పంపించడం జరిగింది. ఆ గవర్నమెంట్ ఆదేశానుసారం మేము ఇక్కడికి వచ్చినాం. కాబట్టి మీరు లచ్చన్నని ఊరోళ్ళందరూ కూడా చెప్పేది ఏంటంటే, ఇంకెవరికన్నా మీకు చుట్టం మార్గంగా కలిసిపోయి ఉంటే కానీ, తెలిసిన వ్యక్తులు ఉంటే కానీ, ఆయనతో ఉన్న అనుబంధం ఉన్న వ్యక్తులు కానీ, ఎవరైనా మీకు ఏదన్నా చిన్న సమాచారం దొరికినట్టయితే, లేదు మీ బంధువుల ద్వారా ఎక్కడన్నా సమాచారం పంపినట్టయితే, ఆయన సరెండర్ అయితే మనకు అన్ని రకాలుగా బాగుంటుంది. ఇప్పుడు ఆయన వయసు రీత్యా కూడా చాలా 55-56 ఏళ్లకు పాకి ఉంటాడు. ఆరోగ్యం కూడా సహకరించకపోవచ్చు. మేము పోలీసు సరెండర్ అయిన తర్వాత ఎలాంటి వేధింపులు కానీ ఎలాంటి మేము వాళ్ళని ఇచ్చేయడం జరిగింది. కేసులు కూడా ఎలాంటి కేసులు పెట్టాం, ఎలాంటి వారెంట్లు ఎగ్జిక్యూట్ అయ్యాం, ఎలాంటిది లేకుండా స్వచ్ఛందంగా వచ్చి సరెండర్ అయితే అందరితో పాటు జనజీవన స్రవంతిలో కలిసి ఉండేటట్టుగా మా మద్దతు పూర్తిగా ఆయనకు తెలియపరుస్తామని చెప్పి ఈ పత్రికా ముఖంగా మీడియా ముఖంగా చెప్తాం. హోంగార్డుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర హోంగార్డ్ జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణం రడగంబాల బస్తీలోని తన నివాసంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విగ్రహం ఏర్పాటు చేసి విగ్రహానికి పూలమాల వేసి పూజలు చేసి 9 రోజుల శాంతి దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రాష్ట్ర హోంగార్డ్ జేఏసీ చైర్మన్ సకినాల నారాయణ మాట్లాడుతూ, వచ్చే నెల 6వ తేదీన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ వ్యవస్థ 62వ ఆవిర్భావ దినోత్సవాలు ప్రభుత్వం అధికార లాంఛనాలతో జరపాలని, హోంగార్డ్ వ్యవస్థని పర్మనెంట్ చేయాలని, చనిపోయిన వారి కుటుంబంలో ఒకరికి ఉద్యోగ అవకాశం కల్పించాలని, అన్యాయంగా రీమూవ్ అయిన కోర్టు ద్వారా వచ్చిన వారిని విధుల్లోకి తీసుకోవాలని, రిటైర్మెంట్ అయిన వారికి గుడ్ సర్వీస్ కింద 10 లక్షల రూపాయలు మరియు ప్రభుత్వ స్కీమ్స్ వెంటనే ఇవ్వాలని, 60 సంవత్సరాల వయోపరిమితిని 65 సంవత్సరాలకి పెంచాలని డిమాండ్ చేశారు. ఏదైనా ఫ్లెక్సీ కాలం పెట్టుడు అది ఇది అంటే అది లేదు. ఆయన దేవుని తిరిగి కొలుస్తూ ఉన్నాం, దానికి తప్పే ఉన్నాయి. వారే అన్నారన్న నేను ఎక్కడ పర్మిషన్ పెట్టినా కానీ చెప్పలేదు మా పోలీస్ అక్కడ మొన్న జరిగిన తెలంగాణ రాష్ట్ర హోంగార్డ్ మిత్రులందరికీ కూడా పేరు పేరున నమస్కారం. నా అక్క చెల్లెళ్లకు అన్నదమ్ములకు అందరికీ కూడా ఈరోజు మరి తెలంగాణ రాష్ట్రంలో మరి మన రేవంత్ రెడ్డి గారి ఒక విగ్రహాన్ని పెట్టి మరి వారిని ఒక దేవునిలాగా కొలుస్తూ 9 రోజులు నవరాత్రుల పూజలాగా శాంతియుతంగా మరి మన రేవంత్ రెడ్డి గారి మనసు కరిగి వారన్నమాట ఏదైతే ఉందో హోంగార్డులను పర్మనెంట్ చేస్తా, కార్యాలయ నియామకాలను వెంటనే విధులలోకి తీసుకుంటా, అదేవిధంగా కోర్టు నుండి వచ్చిన వాళ్ళని కూడా విధులలోకి తీసుకుంటా అని చెప్పడం జరిగింది. రిటైర్మెంట్ అయినప్పుడు కూడా వాళ్ళకి ఇలాంటి 1 రూపాయి కూడా ఆశించకుండా బయటికి పోతుంది. కాబట్టి ప్రభుత్వ పరంగా కూడా
వారు ఏదో కొంత సహాయం చేస్తా అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని విషయంలో ఇప్పుడు డిసెంబర్ 6 తారీఖు నాడు మన రాష్ట్రంలో అధికారికంగా మన హోంగార్డ్ యాన్యువల్ డే మరి జరిపించాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వారిని కోరుకోవడం జరుగుతుంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ కూడా ఇప్పుడు వారే ఉన్నారు. మరి హోంగార్డ్ సమస్యలు చాలా వరకు మన రేవంత్ రెడ్డి గారికి తెలుసు. గతంలో చాలామంది చనిపోయినప్పుడు వారు రావడం జరిగింది, మాట్లాడడం జరిగింది. ఒకవేళ మా ప్రభుత్వం వచ్చిన వెంటనే 100 రోజుల లోపల హోంగార్డులను పర్మనెంట్ చేస్తా అని చెప్పేసి మాట కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి వారిని అడిగేది అదే, ఇంకా కొత్తగా మనం ఏం అడగట్లేదు. మరి మన హోంగార్డులు 16,000 హోంగార్డులను పర్మనెంట్ చేస్తే ఇట్లా మన రాష్ట్ర ప్రభుత్వం మీద భారం పడుతుంది అని చెప్పేసి ఆలోచన ఇట్లా ఉంటే అలాంటి ఆలోచన పక్కకు పెట్టేసి మరి ఇప్పుడున్నటువంటి పేమెంట్ ఏదైతే ఉందో ఆ పేమెంట్ తోటే పర్మనెంట్ చేసే అటువంటి అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఒకవేళ అది ఎలా అనే అటువంటి ఆలోచన ఇట్లా మీకు లేకపోతే మా తరఫున ఒక కమిటీ ఏర్పాటు చేసేసి ఈ డిసెంబర్ 6 తారీఖు లోపు మరి మా సలహాలు తీసుకొని మరి పర్మనెంట్ చేయాలని చెప్పేసి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యులు కోరుకోవడం జరుగుతుంది. అదేవిధంగా కార్యాలయ నియామకాలు డిసెంబర్ 6 తారీఖు నాడు అధికారికంగా తమరి చేతుల మీదుగా మరి చనిపోయిన కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తే ఇంకా మరి కోరుకుంటామని చెప్పేసి మీ అందరినీ అంటే మా ఇళ్లలో ప్రతి ఒక్క ఇంట్లో మీ విగ్రహాన్ని పెట్టుకొని పూజించుకుంటామని చెప్పేసి మా జేఏసీ తరఫున కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్ ను ఏసీపీ వెంకటేశ్వర్లు తనిఖీ చేశారు. వార్షిక తనిఖీల్లో భాగంగా రికార్డులని పరిశీలించడంతో సిఐ ఆధ్వర్యంలో జరిగిన కేసుల ప్రస్తుత స్థితిగతులపై ఆరా తీయడంతో పాటు గ్రేవ్ కేసుల్లో నిందితుల అరెస్టు, దర్యాప్తు జరుగుతున్న తీరుని అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో ఉన్న ఎస్సీ ఎస్టీ కేసులు, ఇతర గ్రేవ్ కేసుల వివరాలకు సంబంధించి రికార్డులని పరిశీలించారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ నేరాల కట్టడి కోసం అధికారులు సమిష్టిగా సమన్వయంతో కృషి చేయాలని, చట్ట వ్యతిరేక చర్యలకి పాల్పడే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలవద్దని, పోలీస్ స్టేషన్ల పరిధిలో ఎప్పటికప్పుడు విజిట్లు చేస్తూ అన్ని రికార్డులు పరిశీలించడంతో పాటు అధికారులకి, సిబ్బందికి సూచనలు చేయాలని, ముందస్తు సమాచార సేకరణ అవసరమని, చట్ట వ్యతిరేకమైన కార్యకలాపాలకి పాల్పడే వారిపై నిఘా పెట్టి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ఇలాంటి లా అండ్ ఆర్డర్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ తనిఖీల్లో సిఐ రవీందర్, ఎస్ఐలు సుబ్బారావు, వెంకటేశ్వర్లు, ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. సార్ వెంకటేశ్వర్ సార్ సార్ మీరు కూడా సార్ అది అలాంటి ఉండదు సార్. అది రిసెప్షన్ బాగా నడుస్తుందా? మీరే బాధ్యత. మీరే సార్ ఫస్ట్ వచ్చాక రిసెప్షన్ చూస్తున్నారు. ఖచ్చితంగా రిసెప్షన్ పర్ఫెక్ట్ ఉంటేనే మీకు దానికి ఉంటాయి, లేకపోతే అక్కడనే హట్ అయిపోతారు. అర్థమైనా? ఏ రోజు సార్ ఈ పార్టీకి లేకుండా ఇక్కడనే పెండింగ్ ఉన్నది, వేరే దగ్గర ఉన్నది. మీరు ఇంటర్ చేసి సార్ దగ్గర తీసుకెళ్తే సార్ ఎవరికైనా ఎక్కాల్సీలతో ఏసీలతో ఇస్తారో ఎలా చేస్తారు. ఎక్కాల్సీలకు ఏమైనా పీటీ మ్యాటర్స్ కానీ, తర్వాత కౌన్సిలింగ్ మ్యాటర్స్ కానీ ఇంపార్టెంట్ అనుకుంటే ఇంకా కౌన్సిలింగ్ చేసే అవసరం ఎక్కాల్సీలకు వెళ్ళాల్సి చేసి మనం సాయంత్రం మర్నాడు రిప్లై తీసుకు నిర్మిస్తున్నాయా బాబు? రెగ్యులర్స్ చూపించాలి అంతా రాసిందా? వీడు వాడేనా?
మీకు నచ్చిందా లేడీ సార్ అందుకే చేస్తారంటే మాట్లాడతారు దీన్ని కొట్టి ఉల్టా డీ మీద బాబు నేను చెప్పింది కట్టి బాబు తనిఖీలో భాగంగా ఈరోజు చెన్నూరు పిఎస్కి వచ్చి రికార్డ్స్ అన్నీ కూడా క్రైమ్ రికార్డ్స్ కానీ తర్వాత స్టేషన్లో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్, ఇక్కడ ఉన్నటువంటి క్రైమ్ ప్యాటర్న్స్, తర్వాత ముఖ్యంగా రోడ్ యాక్సిడెంట్స్ స్థితిగతులన్నీ కూడా పాత రికార్డ్స్ అన్నీ కూడా రికార్డ్ చేయడం జరిగింది, చూడడం జరిగింది. తర్వాత వీటన్నిటి మీద ప్రివెంటివ్ స్టెప్స్ గురించి ఏ రకంగా మనం ఇది చేయాలని చెప్పి స్టెప్స్ మెథడ్స్ కూడా చెప్పడం జరుగుతుంది. రికార్డ్స్ అన్నీ కూడా పరిశీలించి ప్రాపర్గా లా అండ్ ఆర్డర్ మెయింటైన్ అయ్యేటట్టుగా చూడడం జరుగుతుంది. తాగునీరు వృధాగా పోతున్నాయి. మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం దొనబండ నుండి పెద్దంపేటకు వెళ్లే దారిలో పక్కన పైపు లైన్ లీక్ అయి మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్నాయి. 3 రోజులుగా పైప్ లైన్ లీక్ అయి మిషన్ భగీరథ నీళ్లు వృధాగా పోతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ఆ మార్గం గుండా వెళ్లే బాటసార్లు అంటున్నారు. ఇప్పటికైనా అధికారులు వెంటనే స్పందించి పైప్ లైన్ లీకేజ్ మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. మంచిర్యాల జిల్లాలో డీజేలను నిషేధించాలని మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం గురువారం డీసీపీకి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు సుధాకర్, జనరల్ సెక్రటరీ తాజాదీన్ బాబా మాట్లాడుతూ డీసీపీ కలిసి వివాహాలు, బరాత్, ఇతర శుభకార్యాల్లో డీజే వినియోగించడం వల్ల బ్యాండ్ కార్మికులు ఉపాధి కోల్పోతున్నారని తెలిపారు. బ్యాండ్ కార్మికులు రోడ్డున పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్యాండ్ కార్మికులు దయనీయ స్థితిలో ఉన్నారని మొరపెట్టుకున్నారు. డీజేల వల్ల సౌండ్ భారీగా పెట్టడంతో అనేక మంది గుండెపోటుకు గురి కావడం, శబ్దం వల్ల చిన్నపిల్లలు, వృద్ధులు చాలా మంది ఇబ్బంది పడుతున్నారని డీసీపీ దృష్టికి తీసుకొచ్చారు. కావున ఈ యొక్క డీజేలు మంచిర్యాల జిల్లాలో ఉన్న 18 మండలాల్లో బంద్ కావాలని కోరారు. డీసీపీ సమస్య విని సానుకూలంగా స్పందించి డీజేల బంద్ విషయంలో నేను తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా డీసీపీకి మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం తరపున జనరల్ సెక్రటరీ తాజుద్దీన్ బాబా కృతజ్ఞతలు తెలిపారు. ఈ యొక్క ప్రెస్ మీట్ అరేంజ్ చేయడానికి కారణం, ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ యొక్క డీజే ఈ యొక్క సౌండ్ పొల్యూషన్ వలన మా యొక్క బ్యాండ్ కార్మికులు మరియు ఈ డీజేల వల్ల బ్యాండ్ కార్మికులు నష్టపోతున్నారు. ఈ సౌండ్ పొల్యూషన్ వలన ఈ యొక్క చాలామంది అనారోగ్య పాలు కావడం, గుండె హార్ట్ అటాక్లో ఆగిపోవడం జరుగుతుంది. ఈ యొక్క దరిదాపు 400 నుంచి 500 కుటుంబాలు, ఈ యొక్క బ్యాండ్ కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి ఈ యొక్క డీజేల వలన. కావున ఇవాళ గౌరవనీయులైన డీసీపీ గారిని కలిసి మా యొక్క సమస్యని ఈ యొక్క డీజేల బంద్ విషయంలో కోరుతూ మేము డీసీపీ గారిని కలవడం జరిగింది. డీసీపీ గారు, గౌరవనీయులైన డీసీపీ గారు మాకు సానుకూలంగా స్పందించి ఈ యొక్క డీజేల బంద్ విషయంలో మాకు సహకరిస్తామని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం ఈ యొక్క మీటింగ్ పెట్టడం జరిగింది. డీజే వల్ల మన బ్యాండ్ కార్మికుల సంఘాలకు బ్యాండ్ కార్మిక ఉపాధి కోల్పోతుందని డీసీపీ గారిని కలవడం జరిగింది. ఈరోజు సార్ కూడా మాకు హామీ ఇచ్చారు, మీ పని వల్ల హానికరం చేసిన డీజే వల్ల మీ పని ఆపకుండా మేము కల్పిస్తామని చెప్పడం జరిగింది. మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మికుల సంఘం తరపున విన్నపం ఏమనగా, ఈ రోజున ఉదయం డీసీపీ గారి ఆఫీస్కి వెళ్ళి
మా యొక్క బ్యాండ్ కార్మికుల సమస్యల గురించి వివరణ చేయడం. దానికి డీసీపీ గారు కూడా మంచి స్పందన ఇచ్చారు మాకు. మేము ఈ డీజేల వల్ల గత 20 సంవత్సరాల నుండి చాలా నష్టపోతున్న, ఉపాధి లేక రోడ్డు మీద పడుతున్న మా కుటుంబాలు వీధిన పడుతున్నాయి. కాబట్టి ఈ డీజేల వల్ల కూడా ప్రజలకు చాలా ఇబ్బందికరంగానే ఉన్నది, హార్ట్ అటాక్ వస్తున్నది. కాబట్టి దయచేసి మీరు ఈ సమస్యను పరిష్కార మార్గం చేసి మా బ్యాండ్ కార్మికులకు కూడా సహకరించగలరని మేము విన్నపం చేసుకున్నాము. ప్రజల దగ్గర నుండి కూడా మేము ఈ విధంగా డీజేలు ఇక్కడ మంచిర్యాల మొత్తం జిల్లాలలో ఒక 100 డీజేలు ఉండవచ్చు, కానీ దాని సిస్టమ్ ఏమైనా బ్యాండ్ కార్మికులకు ఉపాధి లేకుండా చాలామంది రోడ్డు మీద పడుతున్నాయి. అలాంటప్పుడు మా నిర్ణయాల మీద ఆధార చేసి ఈ డీజేలకు అనుమతి లేకుండా చూడగలరని మేము మా మంచిర్యాల జిల్లా బ్యాండ్ కార్మిక సంఘం తరఫున మేము కోరుకుంటున్నాం. నేటి ఎస్ఎల్ఎన్ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమైన ఎస్ఎల్ఎన్ న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.